హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్లో భాగంగా 40 మార్కులను అయితే చూడబోతున్నాము. సో ప్రతిరోజు రెగ్యులర్గా ఈ యొక్క మోడల్ పేపర్స్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి, మీకు బెస్ట్ ప్రాక్టీస్గా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఒకటి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా కూడా, అంతేకాకుండా బుక్స్ చదువుతున్నా కూడా ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. అతి త్వరలోనే మన దగ్గర టాప్ 25 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి. విత్ ఇన్ 2 or 3 days అలా టైంలోనే మీకైతే వచ్చేస్తాయి, గమనించాలి అందరూ కూడా. అంతేకాకుండా మన యాప్లో బెస్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసామండి. తక్కువ ధరలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఒకే దగ్గర కోర్సెస్, కంప్లీట్ కోర్స్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి పీడిఎఫ్లు కూడా ఒకే దగ్గర ఉంటాయి. అన్నీ కూడా ఒకే కాస్ట్కి, అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో. ముందుగా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డెమో క్లాసెస్ వినండి, మీకు అర్థమయ్యే విధంగా మీకు నచ్చినట్లుగా ఉన్నట్లయితేనే సో మీరైతే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు తక్కువ అమౌంట్తో. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది, ఓకే. టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు, ఓకేనా. మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 hourలో పంపడం జరుగుతుంది, ఓకే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది, ఓకే. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, రక్తపాత రహిత విప్లవానికి కారణమైనటువంటి తహరీర్ స్క్వేర్ ఈ మధ్యనే వార్తల్లోకి ఎక్కిందండి. మరి ఈ ప్రదేశము ఎక్కడ ఉంది? తహరీర్ స్క్వేర్. ఆప్షన్ 3 ఈజిప్టులో ఉంది. ఆఫ్రికన్ కంట్రీ అండి ఇది. ఈజిప్టు పార్లమెంటులోని ఎగువ సభను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఘరా కౌన్సిల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇటీవల ఈజిప్ట్ అనేది మళ్ళీ వార్తల్లో నిలిచిందండి. COP27, ఓకే. COP27 సమ్మిట్ అనేది ఇక్కడే నిర్వహించడం అయితే మనము చూడవచ్చు, ఓకేనా. సో మరి అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. ఈజిప్ట్ని ఒక నదికి వరప్రసాదంగా చెప్పుకుంటాం మనము. ఈజిప్ట్ అనేటువంటి దేశాన్ని ఒక నదికి వరప్రసాదంగా చెప్పుకుంటాము. ఏంటి మరి? కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకే. నెక్స్ట్ 1, ప్రపంచంలోని 10 అతి ధనవంతమైన ముడి చమురు ఉత్పత్తి దేశాలలో ఏ దేశం ఆందోళనతో కొట్టుమిట్టాడుతుంది? ఏంటి మరి? ఆప్షన్ 4 అబియా అనేటువంటి దేశము. నెక్స్ట్ 1, ఐసీసీ ప్రపంచ కప్ పోటీలలో ఈ క్రింది దేశాలలోని ఏ దేశపు టీం మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకోలేదు? ఎవరండి? శ్రీలంక గెలుచుకోలేదు అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క వాణిజ్య అనుబంధ విభాగము యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క ముఖ్య కేంద్రము ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 బెంగళూరులో ఉంది. ఇస్రో ప్రధాన కార్యాలయం దగ్గరలోనే ఉంటుంది. క్రింది వాటిలో ఏ సంస్థ యుఎన్ఓతో సంబంధము లేదు? ఓకేనా. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ కాదు అని అర్థము. ఆప్షన్ 4 ఏషియన్ అనేదండి. ఏషియన్ అనేది ఒక కూటమి ఇది, ఓకేనా. ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, రక్షణ మండలి, WHO ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలోని అంగాలు, ఓకే, వీటి యొక్క భాగాలు. కానీ ఏషియన్ మాత్రం సపరేట్ అండి, ఇది ఒక కూటమి. నెక్స్ట్ 1, ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన మొదటి మహిళ ఎవరు? ఆప్షన్ 3 అండి,
జుంకో తభి అంటారు వారిని. ఏమంటారు? జుంకో తభి. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడి చేసిన డాక్టర్ ఎవరు? ఆప్షన్ 3 డాక్టర్ వేణుగోపాల్ గారు. ఓకేనా, డాక్టర్ వేణుగోపాల్ గారు. వరల్డ్లో అయితే క్రిస్టియన్ బెర్నాండ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్స చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, కళింగ అవార్డును ఈ క్రింది వారిలో ఎవరు ఇస్తారు? కళింగ పేరులోనే ఉంది కదా ఆన్సర్. సో సరైన సమాధానము యునెస్కో అందజేయడం అయితే జరుగుతుంది. సో కళింగ అవార్డు అనేది సో ఒడిశాకు సంబంధించిందండి. దీన్ని యునెస్కో అందజేయడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ ఏ ప్రదేశాలలో 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు? ఆప్షన్ 2 ప్రయాగ, హరిద్వార్, ఉజ్జాయిని, నాసిక్. ఈ ప్రాంతాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు. 12 × 12 ఎంత అవుతుందండి? సో 144. మరి ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ నిర్వహించడం అయితే జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ ప్రకటన సరి అయినదిగా చెప్పుకోవచ్చు? ప్రణాళికా సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అవునా అండి? కాదు, రాజ్యాంగంలో మెన్షన్ చేయబడలేదు. ప్రణాళికా సంఘానికి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రణాళికా శాఖ మంత్రి ఎప్పుడు ప్రణాళికా సంఘానికి ఉప చైర్మన్గా ఉంటారు? నో, కాదు. జాతీయ అభివృద్ధి మండలి రచన ప్రణాళికను రచిస్తుందా? నో. జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ ఏం చేస్తుందండి? ప్రణాళికా సంఘం రచించినటువంటి ప్రణాళికలను అమలు చేస్తుంది. 1952లో దీన్ని అయితే ఏర్పాటు చేయడము జరిగింది. ప్రజెంట్ ప్రణాళికా సంఘం ఉందా? లేదు. దాని స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశాం. భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి బ్యాంక్ ఏది? మొట్టమొదటి బ్యాంక్ ఆప్షన్ 1 పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ వన్, దేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వము క్రింది వాటిలో దేనిని ఏర్పాటు చేసింది? అంటే రెగ్యులేటరీ అథారిటీ ఏది అని అర్థము. ఆప్షన్ 3 ఇన్సూరెన్స్ నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ, ఐఆర్డిఏ అంటారండి. ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్ వన్, భారత జాతీయ ఆదాయాన్ని క్రింది వాటిలో ఏది క్రోడీకరిస్తుంది? 14వది ఆన్సర్ ఆప్షన్ 4 సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండి. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఎస్ఓ. నెక్స్ట్ వన్, ఒకవేళ పొదుపు పెట్టుబడిని మించితే జాతీయ ఆదాయం ఏమవుతుంది? ఒకవేళ పొదుపు పెట్టుబడిని మించిపోతే ఏమవుతుంది? ఆప్షన్ 2 జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, కాంతి సంవత్సరము దేనికి యూనిట్గా చెప్పుకోవచ్చు? ఆప్షన్ 2 దూరం అండి. దూరం, నక్షత్రాల మధ్య గ్రహాల మధ్య దూరాన్ని కొలవడానికి కాంతి సంవత్సరాలను ఉపయోగిస్తారు. కాంతి సంవత్సరం అనేది అతిపెద్ద ప్రమాణము. ఒక కారును వెనుక వైపుకు చూడడానికి కుంభాకార కటకం బాగా పనిచేస్తుంది. మరి దీనికి కారణం ఏంటి? ఆప్షన్ 4 అది తగ్గిపోయిన దృశ్యాలను తిన్నగా చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ దీనితో తయారు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ ఆన్సర్ మెత్తటి ఇనుముతో. నెక్స్ట్ వన్, బాగా సాగే గుణం కలిగిన ఖనిజము ఏది క్రింది వాటిలో? బాగా సాగే గుణం ఏంటండి? బంగారం అండి. బంగారాన్ని అత్యధిక రేకులుగా సాగదీయచ్చు, అలాంటి గుణం ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది తేలికైన వాయువుగా చెప్పుకోవచ్చు? ఆప్షన్ 2 హైడ్రోజన్. నెక్స్ట్, క్రింది వాటిలో దేనిని ఎరుపు గ్రహము అంటారు? రెడ్ ప్లానెట్. ఆప్షన్ 2 అండి అంగారకుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ ప్రదేశాన్ని ప్రపంచంలోనే ప్రపంచపు రొట్టెల బుట్ట అంటారండి? ప్రపంచపు రొట్టెల బుట్ట ఏంటది? ఉష్ణమండల గడ్డి భూములను మరి ప్రపంచపు రొట్టెల బుట్ట అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, కాంపాస్, ప్రైరీలు, వెల్డులు, డౌన్లు ఇవన్నీ కూడా గడ్డి భూములు ఏ ఏ దేశాలలో ప్రసిద్ధి అని అర్థం. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. పాంపాస్ అర్జెంటీనాలో, పంపాలు అని కూడా అంటారు దీన్ని. కంపాస్ బ్రెజిల్లో, ప్రైరీలు ఉత్తర అమెరికాలో ప్రసిద్ధి, వెల్డులు ఆప్షన్ 3 దక్షిణ అమెరికా, డౌన్స్ ఆస్ట్రేలియాలో ప్రసిద్ధి. గడ్డి భూములు అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, 10 degrees ఛానల్ వేటి మధ్య ఉంటుంది? ఆప్షన్ 3 లిటిల్ అండమాన్ మరియు కార్ నికోబార్. నెక్స్ట్ వన్,
భారతీయ ప్రామాణిక మధ్యాహ్న రేఖ ఏ రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది? ఆప్షన్ 4 ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ గుండా మరి ప్రయాణం చేయడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, లక్షద్వీపాలు ఎక్కడ ఉన్నాయి? లక్షద్వీపులు అండి భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము. దీని యొక్క రాజధాని కవరత్తి. ఓకే, మరి ఎక్కడ ఉన్నాయండి? హిందూ మహాసముద్రము, అరేబియా మహాసముద్రము, బంగాళాఖాతము. ఎక్కడ ఉన్నాయి మరి ఇవి అంటే ఆన్సర్ ఆప్షన్ 2 అరేబియా మహాసముద్రంలో ఉన్నాయి. కేరళకి దగ్గరగా ఉంటాయి కొంచెం. దీని యొక్క న్యాయ పరిధి కూడా కేరళనే. నెక్స్ట్ వన్, అండమాన్ ద్వీపాలకు ఏ విదేశము దగ్గరగా ఉంది? ఏ దేశానికి దగ్గరగా ఉంటాయి? మయన్మార్ అనేది చాలా దగ్గరగా ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది? ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. 7 ఉంటుందండి. మధ్యయుగ కాలంలో భారతదేశంలో సాంఘిక కార్యకలాపాలు జరగడానికి ప్రధాన కారణము? ఆప్షన్ 2 కులం అండి, కులము. నెక్స్ట్ వన్, మధ్యయుగ కాలంలో నిర్గుణ భక్తిని ప్రబోధించడంలో ముందంజలో ఉండినది ఎవరు? ఆప్షన్ 2 వల్లభాచార్యుడు. ఆల్బెరూని భారతదేశానికి ఎవరితో పాటు వచ్చారు? 31వ ఆప్షన్ 1 అండి, మహమ్మద్ గజీని. నెక్స్ట్ వన్, ఐసిఎస్లో ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎవరండి మరి ఎంపికైంది? ఆప్షన్ 3 సత్యేంద్రనాథ్ ఠాగూర్. సో దీనికి ఎంపికైతారు. ఎంపికైన తర్వాత రాజీనామా చేసిన వ్యక్తిగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. కేంద్ర బ్రిటిష్ వారి హయాంలో అత్యున్నత ఉద్యోగాలు ఇవి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. చూద్దాం 1 by 1. మొదటగా ప్లాసీ యుద్ధము ఎప్పుడు జరిగిందండి? 1757. నెక్స్ట్ 1757లో ప్లాసీ యుద్ధం, 1764లో బాక్సార్ యుద్ధం, 1776లో పురందర్ ఒప్పందం, 1782లో మరి ఏం జరిగింది? సాల్బాయ్ ఒప్పందము. ప్లాసీ యుద్ధము, బాక్సార్ యుద్ధము, నెక్స్ట్ పురందర్ ఒప్పందము, సాల్బాయ్ ఒప్పందము. ఓకే, నెక్స్ట్ వన్, వెనుకబడిన తరగతుల ఉద్ధరణకే ఈ సంఘానికి ముఖ్యమైన కార్యక్రమము ఏంటండి? 34వది ఆన్సర్ ఆప్షన్ 2 సత్యశోధక సమాజము. నెక్స్ట్ వన్, సతీ ఆచారాన్ని అన్యాయమని ప్రకటించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ విలియం బెంటిక్. 19వ శతాబ్దంలో హిందూయిజాన్ని పునరుద్ధరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ దొండో కేశవ్ పంత్. ఓకే, దొండో కేశవ్ కార్వే అండి. డీకే కార్వే అంటారు వీరిని, డీకే కార్వే. నెక్స్ట్ వన్, ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే మెగస్తనీస్, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, త్రిరత్నాల గురించి గట్టిగా వాదించిన వారు ఎవరు? త్రిరత్నాలు ఇంపార్టెంట్. ఆన్సర్ మహావీరుడు. సో త్రిపీఠకాలు ఉంటాయి, త్రిరత్నాలు ఉంటాయండి. త్రిపీఠకాలు బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు, త్రిరత్నాలు జైన మత పవిత్ర గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో త్రిపీఠకాలలో భాగము కాదు ఏంటి మరి? ఆప్షన్ 1 జాతక అనేది కాదు. వినయ పీఠిక, సుత్తి పీఠిక, అభిధమ్మ పీఠిక అనేవి ఉంటాయండి. పీఠికలు బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క మోడల్ పేపర్ని ప్రతిరోజు ఇలాంటి మోడల్ పేపర్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. అంతేకాకుండా మన యాప్లో కూడా బెస్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో, తప్పకుండా మాకు జాబ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారో వారి కోసం అయితే కోర్స్ లాంచ్ చేసామండి. ఒకే దగ్గర క్లాసెస్, టెస్ట్ సిరీస్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేస్తున్నాము. ఒకసారి డెమో క్లాసెస్ వినండి. మన యాప్ ఆర్కే ట్యూటోరియల్. సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయినా లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డెమో క్లాసెస్ విన్న తర్వాత సో మీరే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.